అన్ని అదే పని పెట్టుకురు వాళ్ళు అప్పుడు. ఇలా మేము ఆ పని పెట్టుకుంటలే అని నేను బాధపడుతున్నా. మనం కూడా ఆ పని పెట్టుకోవాలని మా గౌరవ ముఖ్యమంత్రి గారికి, పిసిసి గారికి, రాహుల్ గాంధీ గారికి, మా మల్లికార్జున్ ఖార్గే గారికి, నేను సోనియా గాంధీ గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ రాహుల్ గాంధీ గారి ఫ్యామిలీ సాక్రిఫైస్డ్ ఫ్యామిలీ, వారు ఈరోజు కూడా ఎకానమీ ఫ్లైట్లో ట్రావెల్ చేస్తాడు స్టిల్ ఆన్ టుడే. అదే ప్రియాంక గాంధీ గారు ఒక చిన్న డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్లో ఢిల్లీలో ఉంటుంది, నివసిస్తుంది. ఇవన్నీ ప్రజలు గమనిస్తలేరా? వాళ్ళకు చరిత్ర ఉంది. రాహుల్ గాంధీ గారు ప్రియాంక గారి ముందే వాళ్ళ నాన్నమ్మని చంపేసిండ్రు. చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ నాన్నని చంపేసిండ్రు. వాళ్ళు భయప్రాంతులతోనే పెరిగిండ్రు. వీ హ్యావ్ టు అప్రిషియేట్ దట్. ఇలా వీళ్ళు ఏం లేకుండానే 10 సంవత్సరాల్లో సొంత ఫ్లైట్లు కొనుక్కురు, లక్షల కోట్లకు ఎదుర్కొండ్రు, ఫామ్ హౌస్లు కట్టుకున్నారు. ఈయన పెద్ద పెద్దవి మాట్లాడతాడు. హరీష్ రావు ఏడుంది ఫామ్ హౌస్, చెరువులో కట్టుకున్నాడు అజీజ్ నగర్లో. ఇవన్నీ తెలివయా? మరి మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎందుకు యాక్షన్ తీసుకుంటున్నాడో అడుగుతా ఉన్నా. నేను ఇక్కడ నుంచి మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి సార్. లేకపోతే ప్రజల్లో రాంగ్ మెసేజ్ పోతా ఉంది. వాళ్ళు ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళంతా రైట్, మనం రాంగ్ అనుకుంటున్నారు. డెఫినెట్లీ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్. వాళ్ళ ఏమేమి ఉన్నాయో వాళ్ళ అన్ని ఇమీడియట్గా హైడ్రాక్ చెప్పి ఫస్ట్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని నేను ప్రజల ద్వారా, అదేవిధంగా పత్రికల ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మా గౌరవ ముఖ్యమంత్రి పిసిసి గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. హరీష్ రావు మీద యాక్షన్ తీసుకోవాలా. డబ్బులను ఏడికేలు వచ్చినాయి, వాళ్ళ మీద ఏసీబీ ట్రాప్లు పెట్టి వాళ్ళకి ఏడికేలు వచ్చినాయి, అవన్నీ కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.